విశాఖలో వైసీపీ ఇక అంతేనా? వైసీపీ మరోసారి గెలిస్తే విశాఖలో ఎక్కడ చూసినా ఆ పార్టీ వైభవం కనిపించేదని అనుకోవాలి. ఋషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీస్ అని ప్రచారం సాగింది. అలాగే ఎండాడ వద్ద వైసీపీ ఆఫీసుని 2.5 ఎకరాల్లో నిర్మించారు. అక్కడే వైసీపీ ప్రధాన కార్యాలయం కూడా తరలి వస్తుందని చెప్పుకున్నారు. విశాఖలోనే జగన్ సీఎం గా ప్రమాణం చేస్తారు అని కూడా ఊదరగొట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మొత్తం సీన్ రివర్స్ అయింది. విశాఖలో వైసీపీ ఆనవాళ్లు లేకుండా రిజల్ట్స్ షాక్ ఇచ్చేశాయి. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా అన్నట్లు అయ్యారు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. వైసీపీకి చెందిన నాయకులు కొంతమంది మీడియా సమావేశాలు పెట్టాలనుకున్నా వైసీపీకి ఉన్న ఎండాడ ఆఫీస్ దాకా వెళ్లడం లేదు. రేపు శ్రీశైలానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా శ్రీశైల ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమం, గుడికట్టు జల విద్యుత్ కేంద్ర సందర్శన, సున్నిపెంటలోని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చాగోష్ఠిలో సీఎం పాల్గొనున్నారు. వాయనాడ్ విలయం 123 మంది మృతి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘోర విలయంలో ఇప్పటి వరకు 123 మంది మృతి చెందారు. వరద, బురదలో 98 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం వాయనాడ్ జిల్లాలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జ్వరాలు బాబోయ్ జ్వరాలు, అసలే వానల కాలం, దీనికి తోడు వ్యాధుల కాలం. గత కొన్ని రోజులుగా అల్పపీడన ద్రోణి, దీని కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి మబ్బులు ముసురుకొని వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలో అంటువ్యాధులు పంజా విప్పాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలో డయేరియాతో చాలా మంది మరణించారు. కమలా హ్యారిస్ దూకుడు. అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతుండగా ప్రచార పర్వంలో తాజాగా 3.60 లక్షల మంది వాలంటీర్లు చేరడం విశేషం. ఒక వారంలోనే $200 మిలియన్ల విరాళాలు సేకరించారు.